హ్యాపీ ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈనాడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యం ఎంతోమంది మహానుభావుల త్యాగ ఫలం. డియర్ ఫ్రెండ్స్, మన దేశానికి స్వాతంత్రం వచ్చినందుకు మనందరికీ సంతోషంగా ఉంది, చాలా సంతోషం. అయితే నీకు స్వాతంత్రం వచ్చిందా? నువ్వేదైతే మంచి చేయాలనుకుంటున్నావో ఆ మంచిని నిరాటంకంగా చక్కగా చేయగలడం. నువ్వు అనుకున్న మంచిని చేయగలుగుతున్నావా? చేయలేకపోతున్నావు కదా. ఏ చెడైతే చేయకూడదు అనుకుంటున్నావు అదే చేస్తున్నావు కదా. అంటే ఏంటి? నువ్వు కొన్నిటిని మానేయాలనుకుంటున్నావు, వాటిని మానుకోలేకపోతున్నావు. కారణం ఏంటి? నువ్వు దేన్నైతే చేయకూడదు అనుకుంటున్నావో దాన్నే పదే పదే చేసుకుంటూ పోతున్నట్టే నువ్వు దానికి బానిస. బైబిల్ చెప్తా ఉంది, పాపం చేయవాడు పాపానికి బానిస. మానవులైన మనకున్న సమస్య ఏంటంటే పాపం అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించడం. మనందరం పాపం చేసి దేవుడు ఆజ్ఞను అతిక్రమించి దేవునికి దూరం అయిపోయాం. పాపం వల్ల జీతం మరణం. అనగా మనందరం పాపం చేసి ఒక రోజున చచ్చిపోయి నిత్య నరకానికి వెళ్ళే ప్రమాదంలో ఉన్నాం. కానీ దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. మనం నశించిపోయే నరకానికి పోవడం దేవుడికి ఇష్టం లేదు. అందుకే మనం రక్షించడానికి సాక్షాత్తు దేవుడే ఈ లోకానికి మానవుడిగా వచ్చి ఏ పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవించి మన పాపాలన్నీ కూడా తన మీద వేసుకుని కలవరి శిలువలో ఆయన చనిపోయి సమాధి చేయబడి మూడో రోజున తిరిగి లేచి మనందరికీ కూడా పాపం మీద విజయాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నట్లయితే నీవు నిజమైన స్వాతంత్రాన్ని అనుభవించగలవు. ఎందుకంటే కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజంగా స్వతంత్రులయ్యుందురు. ఇక్కడ కుమారుడు అంటే దైవ కుమారుడు అని యేసుక్రీస్తు ప్రభు. ఆయన మనల్ని పాపం నుంచి విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన పాపాలను తన మీద వేసుకుని చనిపోయాడు. మనందరి శిక్ష ఆయన భరించాడు. మనం గనక మన పాపంలో ఆ ప్రభు ఎదుట ఒప్పుకొని మన పాపాల కొరకు ఆ యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడని, ఆయనే నిజమైన దేవుడు అని మనం నమ్మినట్లయితే మన పాపం నుంచి మనకు విడుదల, నిత్య నరకం నుంచి రక్షణ, అలాగే ఈ లోకంలో పాపం మీద విజయం, అనగా పాప బానిసత్వంలోంచి విడిపించబడి విజయంతో మనం ముందుకు సాగగలము అన్న విషయం దయచేసి మీకు గుర్తించవలసింది మనం చేస్తున్నాను. ఎప్పుడైతే యేసు ప్రభువుని నమ్ముకుంటావో ఆ యేసు నీలో ఉంటాడు. నువ్వు ఏదైతే మంచి చేయాలనుకుంటావో ఆ మంచి చేయడానికి శక్తినిస్తాడు. ఏదైతే చెడు నువ్వు చేయకూడదు అనుకుంటావో ఆ చెడు చేయకుండా ఉండడానికి కూడా నీకు శక్తినిస్తాడు. తద్వారా మంచిని చేయగల సామర్థ్యం, చెడుని చేయకుండా ఉండగల శక్తిని నువ్వు పొందుకుని నిజమైన స్వాతంత్రాన్ని అనుభవిస్తావు. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిశ్చయంగా స్వతంత్రులయ్యుందురు. ఇది సత్యం. సత్యం మాత్రమే మనల్ని ఎప్పుడు కూడా స్వతంత్రులుగా చేస్తుంది. యేసయ్య కూడా అదే చెప్పారు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. కాబట్టి ఈ పాప బంధకాల్లో కొట్టుమిట్టాడుతున్న మీరు ఈ పాపం నుంచి విడుదల పొందుకుని పాప జీవితం మీద విజయాన్ని సాధించి స్వతంత్రంగా జీవించాలంటే ఈ సత్యాన్ని నమ్మండి. ఏంటి ఆ సత్యం అంటే, మనల్ని పాపం నుంచి విడిపించే రక్షకుడు యేసుక్రీస్తు. ఆయన విశ్వాసం ఉంచినట్లయితే వీ కెన్ లీవ్ ఏ లైఫ్ ఆఫ్ ఫ్రీడమ్. నిజమైన స్వేచ్ఛతో కూడిన జీవితాన్ని జీవించగలం. ఈ స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముకుని ఆయన ఇచ్చే గొప్ప స్వాతంత్ర్యాన్ని అనుభవించవలసిందిగా ప్రేమపూర్వకం మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ అవర్ కంట్రీ. ఆల్ గ్లోరీ టు గాడ్ అలోన్. ఆమెన్.